ఆఫ్టర్ సో లాంగ్ టైం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ చూసి లిటరల్లీ రామ్కి ఒక హిట్ పడింది అనుకున్నాను నేనైతే. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ. సో బేసిక్గా ఈ సినిమా మీద నాకు ఫస్ట్ నుంచి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక మంచి కథను సినిమాగా తీస్తే సినిమా హిట్ అవుతుందేమో, కానీ సినిమా వాడి కథను సినిమాగా తీస్తే మాత్రం హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అయితే ఇక్కడ సినిమా కథతో పాటు సినిమాని అభిమానించే ఫ్యాన్ స్టోరీ కూడా ఉంది. నిజానికి చెప్పాలంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రమోట్ చేస్తూనే ఉన్నారు, ఇది బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ బాయ్ అని చెప్పి. ఇంకా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా చూసి నేను లిటరల్లీ రామ్కి ఒక హిట్ మూవీ పడింది అనుకున్నా. కానీ తర్వాత లవ్ ట్రాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మూవీ డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంటర్వెల్ కి వచ్చేసరికి సినిమా డైరెక్టర్ మహేష్ బాబు లేదంటే త్రినాథరావు నక్కినా అనే డౌట్ కూడా వచ్చింది నాకైతే. అండ్ లిటరల్లీ ఇంటర్వెల్ వచ్చేపాటికి మీ క్లైమాక్స్ ఏంటి అనేది కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. ఫస్ట్ హాఫ్ అయ్యేపాటికి సినిమా అట్లీస్ట్ యావరేజ్ గా అయినా సరే నిలబడుతుంది అనుకున్నా. ఇంకా సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అనేది మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్ కి ఎంతలా ఎక్కిందో నాకు తెలియదు, కానీ సెకండ్ హాఫ్ లో స్టోరీ అనేది ఎటు వెళ్ళదు, అక్కడే ఉంటుంది అలాగే. అండ్ మీ క్లైమాక్స్ కూడా చెప్పాను కదా, ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, పెర్ఫార్మెన్సెస్, ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్ వర్క్, వీటన్నిటితో పాటు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగే స్టోరీ ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది లేనప్పుడు మిగిలిన క్రాఫ్ట్స్ అన్ని ఎంత బాగా వర్క్ చేసినా సరే ఆడియన్ అనేవాడు ఎంగేజ్ అవ్వడు. సెకండ్ హాఫ్ లో ఈ మూవీకి ఉన్న డ్రాబ్యాక్ కూడా అదే. నా దృష్టిలో ఈ సినిమా ఎక్కడ ఫెయిల్ అయింది అంటే, సెకండ్ హాఫ్ లో రైటింగ్ లెవెల్లో సినిమా కంప్లీట్ గా ఫెయిల్ అయింది. అండ్ ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటి ఈ సినిమాకి అంటే, ఈ సినిమా లెంత్. ఈజీగా 2 hours లో చెప్పాల్సిన కథని 2 hours 40 minutes కి తీసుకెళ్లారు. ప్రాబబ్లీ రామ్ కెరీర్ లో ఈ మధ్య కాలంలో వస్తున్న ఫ్లాపులతో పోలిస్తే ఈ సినిమా బాగుండొచ్చేమో, గానీ కందిరీగా, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ ఈ మూవీస్ తో పోలిస్తే ఈ సినిమా కొంచెం తక్కువనే చెప్పాలి. ఇంకా ఓవరాల్ గా సినిమాలో ఏం బాగుంది అంటే, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ సీన్స్ బాగుంటాయి. అలాగే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా రామ్ లుక్స్ విషయానికి వస్తే, నేను శైలజ తర్వాత అంత మంచి లుక్స్ ఆయన ఈ సినిమాలో మెయింటైన్ చేశారు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రతి యాక్టర్ సినిమాలో చాలా బాగా చేశారు. ఓవరాల్ గా ఆంధ్ర కింగ్ సినిమా ఎలా ఉంది అంటే, బిలో యావరేజ్ కి ఎక్కువ, యావరేజ్ కి తక్కువ అని చెప్పొచ్చు. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.